పులివెందుల రాజకీయాలు చూసుకోవాలి అని చెప్పి ఒకప్పుడు ఒక కుర్రను అక్కడ పంపించారు. 35 ఇయర్స్ యంగ్ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. అలాంటి వ్యక్తిని అంటే ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే పులివెందుల రాజకీయాలు చూసుకుంటానికి ఒకళ్ళు ఉండాలి అక్కడ కడప దీనికి సంబంధించిన కూడా. అలాంటి వైఎస్ అభిషేక్ రెడ్డి సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. దాని వెనక బ్రెయిన్ స్ట్రోక్ అని మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ పులివెందులకు సంబంధించి వైఎస్ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బెంగళూరు నుంచి అందరూ కూడా చూసి వెళ్ళిన పరిస్థితి. ఇద్దరు తప్ప, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 భారతీ రెడ్డి గారు. అంటే దీని వెనక రకరకాల కథనాలు వస్తున్నాయి బయటికి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నిజంగా వీళ్ళు వెళ్ళి పరామర్శించకపోవటానికి కానీ కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? సహజంగానే తనకు ఉపయోగం జరిగిద్ది తన మనిషి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. అభిషేక్ రెడ్డి గారిని తన మనిషి అనుకోవట్లేదు అనిపిస్తుంది నాకు చూడబోతే. నందుకు సురేష్ గారు ఆయన మనిషి? అవును, అందుట్లో అనుమానం ఏముంది? అందుట్లో అనుమానం ఏముంది? ప్రజలు అక్కడ మొత్తం వరదల్లో నిండిపోయిన ప్రజలు ఆయనకి సంబంధం లేదు కదా. ఎట్లా వాళ్ళు ఓట్లేస్తారు? ఓకే, ఏం చేసినా ఓట్లేస్తారు కదా. గతంలో వేసారు కదా, అదే నమ్మకంలో ఉన్నాడు అతను. మళ్ళీ చెబుతున్నాడు కదా 5 సంవత్సరాల తర్వాత మేమే వస్తాం, ఇదే కారాగారంలో నాయకులు పంపిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు బాబాయ్ గారు చనిపోతే వెంటనే రాలేదు, అంటే చనిపోయేంత వరకు రాలేదు ఆయన. మరి మామూలుగా చూసుకుంటామంటే ఈరోజు తల్లి అతను కాదని చెప్పి దూరం వెళ్ళిపోయింది, చెల్లి కాదని దూరం వెళ్ళిపోయింది, బాబాయ్ కుమార్తె నీకు వ్యతిరేకంగానే ఉంది. సొంత చెల్లెలా చెప్పాను కదా, చెల్లెలు చీకొట్టుకొని ఈరోజు ఎదురు తిరిగి నీ గుట్టుముట్లన్నీ కూడా అమ్మాయి విప్పుతా ఉంది, బండకేసి ఉదుకుతా ఉంది. మామూలు కూడా బాధుడు కాదు, అది ప్రతిపక్షాల వల్ల కాలేదు, తెలుగుదేశం పార్టీ వల్ల కాలేదు, లేకపోతే మిగిలిన జనసేన వల్ల కాలేదు, భారతీయ జనతా పార్టీ వల్ల కూడా కాలేదు. నిస్సందేహంగానే షర్మిల చాలా ఎక్కువ పాత్ర పోషించింది, అందుట్లో అనుమానం ఏం లేదు. మరి అంటే కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం సంగతి చెబుతుంది. అలాగే రాజకీయంగా కూడా బాగా గట్టిగానే దాడి చేసేది ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే అతను ఆ రోజు పులివెందుల్లో చూసుకోవడానికి ఇతను అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటే అతను తీసుకొద్దామనే ఉద్దేశాన్ని కాదు, మొట్టమొదటి నుంచి కూడా అతను తీసుకురావడం కూడా జరిగింది. జరిగినప్పుడు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఎక్కడ అడ్డం పడతాడో వివేకానంద రెడ్డి, కాబట్టి అతను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ముందు ఆ బాధ్యతలు అప్పచేయడం కూడా జరిగింది. ఆ జరిగిన సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అతను స్వయంగా సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఏముంది అంటే, నేను 6:15కు 6:35కు నేను వెళ్ళటం జరిగింది, వెళ్ళేటానికి ఆ ఎదురుగా చూస్తూ ఉంటే బెడ్రూమ్లో రక్తపు మార్కలు కనపడతా ఉన్నాయి, బెడ్ మీద కూడా కనపడుతున్నాయి, బాత్రూంలోకి వెళ్తే రక్తం కనపడుతున్నాయి, ఆయన కమోడ్ మీద ఉండటం కూడా జరిగింది. ఏమన్నారు అంటే రక్తపు వాంతులు జరిగినాయి అన్నారు. నాకు అక్కడ గాయాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి, నాతోటి ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, హార్ట్ అటాక్ అంటున్నారు, రక్తపు వాంతులు అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సరే నాతోటి ఎవరితో మాట్లాడలేదు కాబట్టి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత పత్రికల్లోనూ లేకపోతే ప్రసార మాధ్యమాల్లో అన్నీ చూసాము, అసలు ఎలా చెప్పారో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం అక్కడ కనపట్టలేదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఆ మాట అన్న దగ్గర నుంచి వైఎస్ అభిషేక్ రెడ్డి అలా డిజాల్వ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు అతనితో వీళ్ళకి ఏంటి పని? వాళ్ళు చనిపోతే వస్తారు, శవం ఉంటే వస్తారు, అంతే తప్ప చావు బతుకుల మధ్య ఉంటే రాడు. కానీ వాళ్ళ మనుషులు ఎవరన్నా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకోవాలి అంటే 2 రోజులకు ఒక నాయకుడిని కనుక ఈ ప్రభుత్వం అదుపులో తీసుకుంటే అప్పుడు ఇక్కడే ఉంటాడు, రోజు అక్కడ దగ్గర కారాగారం కాడికి వెళ్తాడు, అట్టానే బయటకు వస్తాడు, మాట్లాడతాడు. ఇది న్యాయమా, ధర్మమా, ఇది కక్షపూరిత వ్యవహారం కాదా, భవిష్యడికి అన్నారు తర్వాత ఎర్ర పుస్తకాన్ని అమలు చేస్తున్నారు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, ఈ మళ్ళీ ఆయన అదే పదాలు పడిగట్టు పదాలు వాడుతూనే ఉంటాడు, అదే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. గబిక్కిన ఎవరన్నా ప్రశ్న అడిగనుకోండి, మీరు అట్ట అడిగితే అట్ట, నా దగ్గర లేదు కదా, నా దగ్గర ఉండే చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంది, మీరు ప్రశ్న అడిగితే మీరే చదువుకోండి అని చెప్పి చెప్తాడు. 30-40 పేజీలు వీళ్ళు ఎక్కడ చదువుకుంటారు సార్? అంతే, ఇప్పుడు ఆయనకి అదే కదా. ఇప్పుడు మండదా అంటాడు మళ్ళీ. ఇప్పుడు మండదా అనే దానికి నేను చెబుతున్నా, ఆ రోజు నువ్వు చేసిన దానికి పారిశుద్ధ కార్మికులు మండింది కాబట్టి నీ ముట్టి కింద మంట పెట్టారు, ఆశా వర్కర్లకి మండింది కాబట్టి నీ ఈపు మీద చచ్చారు వాళ్ళు.
ఉపాధ్యాయులను కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులను కావచ్చు, నువ్వు చేసిన అకృత్యాల కూడా మండింది కాబట్టి నిన్ను జుట్టు పట్టుకొని కిందకి ఇచ్చారు. ఇంకెందుకంటే ఏం కావాలి? ఆల్రెడీ మండింది కాబట్టి నీకు 11 స్థానాలు వచ్చినాయి. ఇంకా మండుతానే ఉంది నీ మీద. నువ్వు మాట్లాడే మాటలకు ఇంకా మండుతానే ఉంది. జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు కడుపు మండిపోతానే ఉంది. ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే తల్లికి చెల్లికి కుటుంబానికి న్యాయం చేయని వాడు మనకు వచ్చి న్యాయం చేస్తాడంటే మనం ఏం నమ్ముతామని చెప్పని తటస్థంగా ఉన్న వాళ్ళందరూ కూడా అవును వన్ సైడ్ అయ్యారు. ఈరోజు నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ రోజు మహిళామ తల్లులకి మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా దశల వారీగా చేస్తానని నమ్మితే నువ్వు చెప్పింది వాళ్ళు నమ్మారు కాబట్టి నీకు ఓట్లు వేశారు. నువ్వు దాన్ని విస్తృతం చేసావు కాబట్టి, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టావు కాబట్టి, ఎంతోమంది తాళిబొట్లు తెంచావు కాబట్టి, వాళ్ళకి మండింది కాబట్టి నీకు మంట పెట్టారు. కాబట్టి మండింది వాళ్ళకి. ఇప్పుడు నువ్వు మండితే కాలిపోతావు. నీకు వచ్చిన నష్టమే నీకే జరిగింది తప్ప వీళ్ళకేం జరగదు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో వరదల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాటికి మీద సరైన స్పందన లేదు, వాళ్ళ ప్రణాళిక సరిగ్గా లేదు, చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పని దాని మీద ప్రజలతో కలిసి ప్రజా పోరాటం చేయి. అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా, నిన్ను గుర్తు పెట్టుకుంటారు. మా అన్న వచ్చాడు మా కోసం అని చెప్పి అదన్నీ వదిలేసి నువ్వు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను రాధా గారు, అతను కర్ణాటక శాసనసభ్యుడు తప్ప ఆంధ్ర శాసనసభ్యుడు కాదు. అందుకే రోజు ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోతే బెంగళూరు వెళ్తున్నాడు కదా ఆయన. పులివెందులు వెళ్తలేదు, తాడేపల్లిలో ఉండలేదు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా, యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు కదా. అంటే కర్ణాటక శాసనసభ్యుడు ఏమో నాకు అనుమానం వస్తుంది. మనం అనుకోవడానికి ఈరోజు అవకాశం లేదు కదా. మండింది, అందరికీ మండింది, రైతులకు మండింది, వృద్ధులకు మండింది, విద్యార్థులకు మండింది, అందరికి మండబట్టే కదా ఈరోజు భవన నిర్మాణ కార్మికులను ఏం చేసావో చూస్తూనే ఉన్నారు, మందు బాబుల్ని ఏం చేసావో చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా ఈ కల్తీ మద్యం తాగి అక్కడ 100 మంది రోగులు ఉంటే 70 మంది వీళ్ళే కనపడుతున్నారు. కిడ్నీలు పోయిన వాళ్ళు కనపడుతున్నారు, ఇవన్నీ కనపడతానే ఉన్నాయి. అసలు ఎక్కడండి పొంతన లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధ్వంసం ఏంటి, విలయం ఏంటి, ఎన్నాళ్ళు పట్టిద్ది దీన్ని బాగు చేయడానికి? అసలు గండ్లు పడటానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఈ కరకట్టలు కావచ్చు, లేకపోతే నదీ కట్టలు కావచ్చు, చెరువు కట్టలు కావచ్చు, వాటిని ప్రతిష్టపరచడానికి అన్ని ఎంత శ్రమ పడాలి ఇప్పుడు? అసలు ఇది చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏం జరుగుతుంది 5 సంవత్సరాల్లో స్పష్టంగా మనకు కనపడతానే ఉంది. మళ్ళీ దాన్ని తిరిగి గాడిన పెట్టే కార్యక్రమంలో చూస్తూ ఉంటే వచ్చి ఇట్లా మాట్లాడటం. నిజంగా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని మనం కూడా విమర్శిద్దాం. ఇందాక అన్నాను కదా, అవును వాళ్ళని పట్టుకోవడంలో తప్పు చేస్తుంది, వాళ్ళు ప్రభుత్వం విఫలమైందని చెప్పుకుంటున్నాను కదా. విఫలమైంది అందుకు అనుమానం లేదు. అట్లానే నువ్వు వచ్చి మాట్లాడు. నువ్వు చేసింది సక్రమం. 41 నోటీస్ పంపించావు అందరికీ. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళకి మీద ఎవరైతే బాధితులు ఉన్నారో కళ్ళ ముందు అంత కనపడతా ఉంటే నువ్వు ధర్నా చేయడానికి వెళ్ళావు. అక్కడికి ధర్నా చేయడానికి వెళ్తే కత్తులు కటార్లు రాళ్ళు పుట్టుకొని వెళ్తారా? గాయాలు చేస్తారా? గాయాలైన వాళ్ళ మీద తిరిగి అభియోగాలు మోపి వాళ్ళ మీద నేరం మోపుతావా? కొద్దో గొప్ప రాళ్ళు పడినాయి అంట. అంటే అంతే. ఇప్పుడు ఆయనకు అవన్నీ చిన్న ఎక్కువ అక్కడ చనిపోలేదు కదా మనుషులు. చనిపోతే ఆలోచిస్తాడు. చంపిన వాడికే దిక్కులేదు. చంపిన నీ శాసన మండలి సభ్యుడు చంపి నేనే చంపాను అంటే ఆయనకి బ్రహ్మాండంగా హారతులు ఇచ్చేసి ఊరేగింపులు చేయించేసి నీ పక్కన కూర్చోబెట్టుకొని నీ వాహనంలో తిప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఆల్రెడీ అంతకుముందే ఉంది అది. కనీసం చర్యలు లేవు. ఈరోజు వాళ్ళ శాసనసభ్యుడి మీద చిన్న అభియోగం వస్తే తీసి పక్కన పడేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పని చూసుకొని చెప్పి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు మండింది, నిస్సందేహంగా మండిద్ది. మంట పుడితే మంటదా? మంట పుడతానే ఉంటదా? ఆ మంట ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇది అభిషేక్ రెడ్డికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నిజంగా దీనివల్లే ఓన్లీ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని చెప్పి కక్ష కట్టే చావు బతుకుల మధ్యలో ఉంటే రాలేదని చెప్పి మీరు భావిస్తున్నారా? నిస్సందేహంగా అందులో అనుమానం. అంటే ఆయనకి ఆపోజిట్ గా చెల్లి, అమ్మాయి, ఎవరైనా ప్రజలున్నా కానీ ఆయనకి సంబంధమే లేదు. ప్రజలతో ఆయన పని లేదండి. 5 సంవత్సరాలు ప్రజల మధ్య రాలేదు కదా పరదాలు తప్పితే. ఇప్పుడు వస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి. వాళ్ళ అన్నాయుల్ని, వాళ్ళ సహచరుల్ని, వాళ్ళ భాగస్వాముల్ని ఈరోజు వాళ్ళ చేసిన దొంగతనాలు, దోపిడీలకు సంబంధించి అన్ని బయటకు వచ్చేసి అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి వస్తున్నాడు.
అంతే తప్ప ఆయన ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, అసలు పార్టీ పెట్టిందే ప్రజల కోసం కాదు కదా, తన కోసం. వాళ్ళ కోసం ఇప్పుడు అర్థమైంది కాబట్టి ప్రజలు దానికి దూరంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ 11 అంటే దాన్ని 1ని చేస్తారా, అసలు అది కూడా లేకుండా చేస్తారా అనేది చూసుకుంటాం.